ఇక్కడ మంత్రి కోమటిరెడ్డిని గేరావు చేసిన విద్యార్థులు ఒకటి ఓకే, మద్దతుగా వస్తే ఎత్తిపడేసిన పోలీసులు రెండు ఓకే, ఎమ్మెల్యే పల్లా అరెస్టు ఎవడీడు రైతుల కోసం పనిచేసే సంఘాలను ఈరోజు తూర్పారం అప్పుడెప్పుడు విమర్శలు చేసిండు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులకు దీక్షకు మద్దతుగా పోతా ఉన్నాడు. అసలు ఇలాంటి తన్ని తరమాలి కదా మీరు. నేను అదే అంటా ఉన్నాను. ఈరోజు వీడు ఏం చేస్తూ ఉంటాడు, నిరుద్యోగులందరినీ కూడా మనం చేపట్టే ఇలా కదొచ్చిందని చెప్పేసి రేపు క్రెడిట్ కొట్టుకుంటూ ఉన్నారు. రేపు మోతీలాల్ను బలి తీసుకోవడంలో వీళ్ళు కీలకంగా ఉంటారు. వాళ్ళ మోతీలాల్ను చంపేదే వీళ్ళు. వాళ్ళ శివాలపైన రాజకీయాలు చేసేటువంటి అమాయకమైన శివాలపైన రాజకీయాలు చేస్తారు వీళ్ళంతా కూడా, ఈ దొంగల కొడుకులంతా కూడా. ఎవడు కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో వీడు మాట్లాడిండా? వీడు ఎప్పుడు మాట్లాడిండా? పల్లరాజేశ్వరుడు అంటాడు ఎప్పుడు మాట్లాడిండు? మనము నిరుద్యోగులు, నేను నిన్న కొన్ని మీకు క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా మీకు. ఏనాడు కూడా ఒక్కరోజు కూడా వీళ్ళెవరు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోయారో నా దగ్గర కొంత డేటా ఉంది. ఆ డేటాను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ మోరోవర్ పల్లా గురించి ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఇవాళ కేయు, ఓయు, తర్వాత మిగిలిన యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్స్ లేకుండా, ఫండ్స్ పోకుండా చేసినటువంటి అష్టదరిద్రుడు వీడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. దయచేసి యూనివర్సిటీ స్టూడెంట్స్, నిరుద్యోగులు అర్థం చేసుకోవాల్సినటువంటి ముచ్చట ఏంటంటే ఈ దరిద్రుడి వల్లనే ఇవాళ యూనివర్సిటీలకి ఫండ్స్ లేకుండా అయినటువంటిది గుర్తుపెట్టుకోవాలి పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయంలో. ఇగో మీరు చూడండి, బీఆర్ఎస్ దాస్తికం వల్ల ఎంతమంది చచ్చిపోయారో చూడండి. ఇగో డేట్తో సహా మీకు చూపిస్తా. ఇగో 3 మార్చి 2022 రోజు ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నారు. సైన్యంలో చేరలేకపోయానని ఒకరు, సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదని మరొకరు, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలో గట్లు. ఇదొకటి. ఇగో ఇంకొక చూడండి. ఇగో నిరుద్యోగమే నిప్పంటించింది. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య, మోటార్ సైకిల్తో సహా నిప్పంటించిన వైనం, ఆసుపత్రి తలెత్తున్న మార్గ మధ్యలో మృతి. ఇది ఎప్పుడు? 3 జనవరి 2022. నెక్స్ట్ ఇగో సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య, కంటితడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్. ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కళ్ళ ముందు ఆవిరైతుంటే నిరాశ నిస్పృహలోకి జారిపోయిన ఓ నిరుద్యోగి ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం చెందిన విషాద సంఘటన సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం బీవై నగర్కు చెందిన చీటికెన నాగభూషణం, సుశీల దంపతులకు 3 కుమారులున్నారు. చిన్న కుమార్ నవీన్ కుమార్ హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఇటీవల సాఫ్ట్వేర్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదు మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఎవరిది? ఇది బీఆర్ఎస్ హయాంలో. ఇది ఎప్పుడు? ఇది 18/3/2023. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూడు, సిరిసిల్ల. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఐటీ మంత్రి. ఉద్యోగం రాక ఊసురు తీసుకున్నారు. అంబనాల కళ నెరవేర్చలేక బాధతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు. ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు మనుషులు కాదా అంటూ లేక మలక్పేట చెరువులో శవమైతే వెళ్ళిన మహబూబ్నగర్ యువకుడు. 4 ఇలాంటి ఘటనలు ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. ఇలాంటి ఘటనలు కొన్ని వేల మంది నిరుద్యోగుల చావుకు కారణమైనటువంటి ఈ కల్వకుంట్ల కాలకేలను ఈరోజు మనం ముందు పెడతా ఉన్నాం. నేను అందుకే అంటాను, దయచేసి మీరెవరు కూడా బీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని కూడా రానియకండి, వాళ్ళని తన్ని తరమండి. నిన్న ఎట్లయితే బల్మూరు వెంకట్ను తన్ని తరిమినరో అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా తన్ని తరిమితే మీ యొక్క సమస్య క్షణాలలో సాల్వ్ అవుతారు. అడగండి. నిరుద్యోగుల రణబేరి, పాలమూరు నుంచి సచివాలయం దాకా ధర్నాలతో దద్దరిల్ల తెలంగాణ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. గాంధీలో పోలీసుల దాదాగిరి, ర్యాలీతో అట్టుడికిన ఉస్మానియా పరామర్శకు వచ్చిన ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్ళు హైజాక్ చేసేట ప్రయత్నం, నిరుద్యోగుల ఉద్యమాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి కల్వకుంట్ల కాలకేయులు హైజాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఆ ప్రయత్నం వాళ్ళు బీఆర్ఎస్ వెనుక ఉంది అని వాళ్ళు అనుకుంటే, అధికార పార్టీ అనుకుంటే మీ పోరాటానికి విలువ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. గెల్లు రాకేష్ రెడ్డి జడ్సన్ అడ్డగింత, అరెస్టులను ఖండించిన కేటీఆర్ హరీష్ అట. అరెస్టులను ఖండించిన కేటీఆర్ హరీష్ అట. ఇది ఇట్లా ఉంటాయి పరిస్థితి. సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసనలు, సచివాలయం ముందు ఆందోళన, నల్గొండలో కోమటిరెడ్డి గేరావు స్వయం సొంత జిల్లాలో ధర్నాలు, మోతీలాల్కు బాసటగా విద్యార్థులు, ఎమ్మెల్సీ బల్మూరి దిష్టిబొమ్మ దహనం అంటూ ఒకరు చూస్తాను. దవాఖానే జైలు, ఉద్యమకారుడే ఖైదీ, పోలీసుల పహారీలో గాంధీ దవాఖానా, మోతీలాల్ నాయక్ పై పోలీసుల క్రౌర్యం, పరామర్శకు వెళ్లిన ప్రతి ఒక్కరి అరెస్ట్, దవాఖానా దాపుల్లోకి రానివ్వని సర్కార్, నిరుద్యోగుల కోసం 8 రోజులుగా దీక్ష, ఆరోగ్యం దృష్ట్యా విరమించాలన్న డాక్టర్లు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా పోయి ఆయన పరామర్శించినట్టు నువ్వు చూసినా నేను, ఆ వీడియోలు ఏడా కనబడతలేవు. ఇక్కడ మంత్రి కోమటిరెడ్డిని గేరావు చేసిన విద్యార్థులు ఒకటి ఓకే, మద్దతుగా వస్తే ఎత్తిపడేసిన పోలీసులు రెండు ఓకే, ఎమ్మెల్యే పల్లా అరెస్టు ఎవడీడు రైతుల కోసం పనిచేసే సంఘాలను ఈరోజు తూర్పారం అప్పుడెప్పుడు విమర్శలు చేసిండు. అదేవిధంగా
ఇక్కడ ఈ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులకు దీక్షకు మద్దతుగా పోతా ఉన్నాడు. అసలు ఇలాంటి తన్ని తరమాలి కదా మీరు. నేను అదే అంటా ఉన్నాను. ఈరోజు వీడు ఏం చేస్తూ ఉంటాడు, నిరుద్యోగులందరినీ కూడా మనం చేపట్టే ఇలా కదొచ్చిందని చెప్పేసి రేపు క్రెడిట్ కొట్టుకుంటూ ఉన్నారు. రేపు మోతీలాల్ను బలి తీసుకోవడంలో వీళ్ళు కీలకంగా ఉంటారు. వాళ్ళ మోతీలాల్ను చంపేదే వీళ్ళు. వాళ్ళ శివాలపైన రాజకీయాలు చేసేటువంటి అమాయకమైన శివాలపైన రాజకీయాలు చేస్తారు వీళ్ళంతా కూడా, ఈ దొంగల కొడుకులంతా కూడా. ఎవడు కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో ఇవాళ మాట్లాడిండా? వీడు ఎప్పుడు మాట్లాడిండా? పల్లరాజేశ్వర రెడ్డి అంటాడు ఎప్పుడు మాట్లాడిండు? మనము నిరుద్యోగులు, నేను నిన్న కొన్ని మీకు క్లిప్పింగ్స్ మీకు చూపిస్తా మీకు. ఏనాడు కూడా ఒక్కరోజు కూడా వీళ్ళెవరు కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోయారో నా దగ్గర కొంత డేటా ఉంది. ఆ డేటాను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ మోరోవర్ పల్లా గురించి ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఇవాళ కేయు, ఓయు, తర్వాత మిగిలిన యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్స్ లేకుండా, ఫండ్స్ పోకుండా చేసినటువంటి అష్టదరిద్రుడు వీడు పల్లా రాజేశ్వర్ రెడ్డి. దయచేసి యూనివర్సిటీ స్టూడెంట్స్, నిరుద్యోగులు అర్థం చేసుకోవాల్సినటువంటి ముచ్చట ఏంటంటే, ఈ దరిద్రుడి వల్లనే ఇవాళ యూనివర్సిటీలకి ఫండ్స్ లేకుండా ఆయన అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి పల్లా రాజేశ్వర్ రెడ్డి విషయంలో. ఇగో మీరు చూడండి, బీఆర్ఎస్ దాస్తికం వల్ల ఎంతమంది చచ్చిపోయారో చూడండి. ఇగో డేట్తో సహా మీకు చూపిస్తా. ఇగో 3 మార్చి 2022 రోజు ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నారు. సైన్యంలో చేరలేకపోయానని ఒకరు, సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదని మరొకరు, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలో గట్లు. ఇదొకటి. ఇగో ఇంకొక చూడండి. ఇగో నిరుద్యోగమే నిప్పంటించింది. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య, మోటార్ సైకిల్తో సహా నిప్పంటించిన వైనం, ఆసుపత్రి తరలిస్తున్న మార్గ మధ్యలో మృతి. ఇది ఎప్పుడు? 3 జనవరి 2022. నెక్స్ట్ ఇగో సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్య, కంటితడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్. ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కళ్ళ ముందు ఆవిరైతుంటే నిరాశ నిస్పృహలోకి జారిపోయిన ఓ నిరుద్యోగి ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణం చెందిన విషాద సంఘటన సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం బీవై నగర్కు చెందిన చీటికెన నాగభూషణం, సుశీల దంపతులకు 3 కుమారులు. చిన్న కుమార్ నవీన్ కుమార్ హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. ఇటీవల సాఫ్ట్వేర్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలో చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదు మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఎవరిది? ఇది బీఆర్ఎస్ హయాంలో. ఇది ఎప్పుడు? ఇది 18/3/2023. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చూడు, సిరిసిల్ల. మళ్ళీ అప్పుడు మళ్ళీ ఐటీ మంత్రి. ఉద్యోగం రాక ఊసురు తీసుకున్నారు. అంబనాల కళ నెరవేర్చలేక బాధతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడు. ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు మనుషులు కాదా అంటూ లేక మలక్పేట చెరువులో శవమైతే వెళ్ళిన మహబూబ్నగర్ యువకుడు. 4 ఇలాంటి ఘటనలు ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. ఇలాంటి ఘటనలు కొన్ని వేల మంది నిరుద్యోగుల చావుకు కారణమైనటువంటి ఈ కల్వకుంట్ల కాలకేలను ఈరోజు మనం ముందు పెడతా ఉన్నాం.